దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విశ్వాసము అంటే. ప్రియులారా, విశ్వాసం అంటే ఒక విషయం తప్పకుండా జరుగుతుంది అనే ఒక రకమైన సంకల్ప శక్తిని మన మనస్సులో పెంచుకోవడం కాదు. దేవుడు ఈ మాట చెప్పాడు కాబట్టి జరుగుతుంది అనే సత్యాన్ని గుర్తించడమే. ఆ మాట నిజమని ఉల్లసిస్తూ దేవుడు పలికాడు కాబట్టి ఇక చీకు చింత మాని ఉండడమే విశ్వాసం అంటే. ప్రియులారా, విశ్వాసం అనేది మనకి దొరికిన ఒక వాగ్దానాన్ని భవిష్యవాణిగా మలుచుకుంటుంది. అది ప్రస్తుతానికి వాగ్దానమే కాబట్టి మనం సహకరించకపోతే దానికంటూ ఒక అర్థం ఉండదు. అయితే దాన్ని విశ్వాసానికి జోడిస్తే అదే ముందు జరగబోయే విషయాన్ని ఇప్పుడే తెలుసుకోవడం అవుతుంది. ప్రియులారా, మనలో ఓ నమ్మకం కలుగుతుంది. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది, ఎందుకంటే దేవుడు అబద్ధమాడడు కాబట్టి. చాలామంది ఎక్కువ విశ్వాసం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అయితే వాళ్ళ ప్రార్థనల్ని సూక్ష్మముగా గమనించి వాటి నిజమైన అర్థాన్ని పరిశీలిస్తే అవి నిజానికి విశ్వాసం కొరకు ప్రార్థనలు కావు అని అర్థమవుతుంది. వాళ్ళు కేవలం తాము విశ్వసించిన దానిని ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని బిడలారా, నిజమైన విశ్వాసి ఇది నాకు మంచిని చేకూర్చేది గనుక దేవుడు నాకు ఇచ్చాడు అనడు. ఏమంటాడంటే, దేవుడు దీన్ని నాకు ఇచ్చాడు గనుక ఇది నాకు మంచిదన్న మాట. దేవుని బిడలారా, విశ్వాసం అంటే చీకట్లో దేవునితో నడుస్తూ తన చేతిని వదలకుండా పట్టుకోమని దేవుణ్ణి ప్రార్థించడమే. విశ్వాసం అంటే మన జీవితాన్ని క్రీస్తులో స్థిరపరుచుకోవడం. దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకందరికీ అనుగ్రహించి మరి ఒక నూతన దినమును మేము చూడగలిగే గొప్ప ధన్యత మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి నాయన. శాంతి సమాధానములు ప్రభు మీరు అనుగ్రహించండి. మీ పరలోకపు ఆశీర్వాదాలు మెండుగా ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండండి తండ్రి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని, ప్రతిరోజు ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.